హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనతో పాటు సంతోష్ వచ్చాడు. సార్ నాకు అసలు సంతోషమే లేదు సార్. మా ఫ్రెండ్కి మొన్ననే సడన్గా హార్ట్ అటాక్ లాంటిది వచ్చింది. అసలు ఇలాంటి రాకుండా ఉండాలి, అసలు ఎందుకు వస్తున్నాయి అనే ఒక పెద్ద డౌట్తో వచ్చాడు సార్. సో ఏం చెప్పానంటే, అబ్బా సంతోష్, మీరు ఈ జెన్జీ జనరేషన్లో ఒకటి కాదు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మీకు ఇలాంటి రావటానికి. ఒకప్పుడు హార్ట్ అటాక్, ఈ స్ట్రోక్లు అంటే 60 ఏళ్ళ తర్వాత చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీ 20-30 ఏళ్ళే కొత్త 60 ఏళ్ళు అయినాయి. ఎందుకంటే అందరికీ కూడా నాకు అది నొప్పులు ఉన్నాయి సార్, లేకపోతే సడన్గా నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్ అని చెప్పేసి వస్తున్నారు. సో అసలు దీనికి రీజన్స్ అడుగుతూ చెప్పమన్నాడు. సో మల్టీఫ్యాక్టోరియల్ అండి. మల్టీఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ మనము డైట్ నుంచే తీసుకుందాం. సో మనవాడు ఎప్పుడు డైట్ తీసుకున్నావురా అంటే, సార్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నేను లేచాను, 5 o'clockకే వెళ్ళేసేసి బిర్యానీ తినేసి వచ్చాను సార్ అని చెప్పాడు. సో 5 o'clock వరకు నేను హ్యాపీగా ఉన్నాను, కానీ 5 o'clockకి పోయి బిర్యానీ తిన్న దగ్గర నేను అది తప్పని చెప్పాను. ఎందుకు అంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ తింటున్న డైట్ తీసుకుంటే మనం తింటుంది అసలు ఫుడ్డా కాదని కూడా మనకు తెలియదు. ఇప్పుడు అది ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, ఆ పలానా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని చెప్పేసి ఆ మారుమూల దగ్గర రోడ్లోకి వెళ్ళిపోయి వాడు ఏం రకంగా ఫ్రై చేస్తున్నాడో లేదో తెలియదు, వాడు ఎన్ని రకాల కలర్స్ వాడుతున్నాడో తెలియదు, అసలు మనం తింటుంది చికెనా కాదా కూడా తెలియదు. అలాంటిది తినటం అనేది జరుగుతుంది. అది కూడా ఇప్పుడు ఫ్యాన్సీ టైమింగ్స్ అన్నీ కూడా. మామూలు తినాల్సిన టైంలో తింటే మనం ఎట్లా స్పెషల్. అందుకని పొద్దున్నే 3 గంటలకి నిద్రపోకుండా అప్పటి వరకు గేమ్స్ ఆడుకొని 4 o'clock బండి తీసుకొని అప్పుడు వెళ్ళిపోయి అప్పుడు తినాలి, అదే మనకు మంచిదన్నమాట అనేసి అనుకుంటున్నారు. అదొక ఫ్యాక్టర్. సో తింటున్న డైటు, ఏ టైంకి తింటున్నాము, ఆ తర్వాత అసలు తింటుంది మనం డైటా కాదా అంటే అసలు ఫుడ్డా కాదా అనేది తెలుసుకోవటం ఒకటి. రెండోది మనకి ఈ రిథమ్ ప్రాబ్లం అవటం అనమాట. ఎందుకంటే మరి 5 o'clock తిన్నావు కదా, ఎప్పుడు పడుకున్నావురా అంటే 7:30కి పడుకున్నా సార్, మధ్యాహ్నం 1 గంటకి లేచాను, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా సార్ అని చెప్పాడు. అంటే మనకి మొత్తం డేలో నువ్వు ఏ టైంలో పడుకుంటున్నావు, ఏ టైంలో లెగుస్తున్నావు అనేది కూడా క్లారిటీ లేదు. సో ఒకప్పుడు ఆ బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి 5 గంటలు లేసేసి 6 గంటల వరకు రెడీ అయిపోయి 7 గంటలకి మనం రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోవడానికి రెడీ అవ్వాల్సింది, మనం తినేదేమో 5 గంటలకి, పడుకునేదేమో 7 గంటలకి, మార్నింగ్ లేచేదేమో మధ్యాహ్నం 1 గంటకి. సో వీటి వల్ల ఇలాగ చేస్తుంటే మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయా అండి? ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే, అతను ఇంకోటి హ్యాండిలింగ్ ఆఫ్ స్ట్రెస్ బాగా డెలికేట్ అయిపోయారు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ రాగానే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే బదులు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అరే ఏదో అయిపోయింది, నాకేదో అయిపోయింది అనేసి స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోయి పాపం పిల్లలు దాని ఎగ్జామ్స్ని కూడా తట్టుకోలేక వాళ్ళు చాలా రకంగా బాధపడుతున్నారు. సో హ్యాండిలింగ్ ఆఫ్ స్ట్రెస్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ మూడోది వస్తే ఫిజికల్ వర్క్, ఎయిదర్ అతి లేకపోతే అసలు లేకుండా చేయటం. అంటే 16 ఏళ్ళకే నేను జిమ్కి వెళ్ళిపోతాను, 16 ఏళ్ళకే నాకు సిల్వెస్టర్ స్టాలిన్లా కండలు రావాలి అనేసి ఎక్కువ చేయటము, అది కూడా ప్రాబ్లమే. తర్వాత లేదు అంటే అసలు నేను చేయను సార్, నాకు పబ్జీనే ఆడతాను, ఇంట్లోనే కూర్చుంటాను, నా సోఫానే నాకు ఇల్లు అంతా అనుకోవటం ఒకటి. సో ఇది అతిగా చేసినా దానికన్నా అసలు చేయకుండా ఉన్నా కూడా మనకి ఈ యంగ్ స్ట్రోక్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో మరి వీటిని అసలు తప్పించుకొని ఎట్లా ఉండాలి అంటే, మనం ఎవరినో చూడాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉన్న మన తాతయ్యని, అమ్మమ్మని చూస్తే చాలు. సో వాళ్ళు ఎప్పుడు లెగుస్తారు, కోడి కూయంగానే 5 గంటలకు లెగుస్తారు. లేచి దానికి వర్క్ అంతా చేసుకుంటారు. 7 గంటలకల్లా టిఫిన్ చేసేస్తారు. తర్వాత 11:30-12 గంటలకల్లా లంచ్ చేసేస్తారు. 7 గంటలకల్లా డిన్నర్ అయిపోతుంది. 8:30 కల్లా హ్యాపీగా నిద్రపోతారు. వాళ్ళు మనకన్నా ఎక్కువ స్ట్రెస్ చూశారు, మనకన్నా ఎక్కువగా ఫుడ్ తినటం అనేది జరిగింది. కానీ వాళ్ళకి రాని స్ట్రోక్స్ మనకు వస్తున్నాయంటే వాళ్ళు చేసే జీవన శైలిని మనం మిస్ అవుతున్నాం. సో ఏం లేదు, సింపుల్ టెక్నిక్, ఫాలో అవర్ ఓల్డ్ డేస్ అండ్ ఫాలో అవర్ ఓల్డర్ పీపుల్. దెన్ మనం ఈ యంగ్ స్ట్రోక్స్ని లేకపోతే ఈ యంగ్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ని వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవచ్చు. ఓల్డ్ ఈజ్ గోల్డ్.